వెల్కమ్ టు RTV. నేను దీక్షా సేత్. ఎస్, మరి ప్రతిరోజు మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అన్నది వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. కానీ అందరిలో ఏదో ఒకటి ఇప్పుడు ఒక 10 మందిలో ఇప్పుడున్న ఈ ఆగస్ట్ 2023లో డెంగ్యూ అన్నది చాలా కామన్ అయిపోయింది. ఎస్, మరి మాట్లాడదాము. డెంగ్యూ వచ్చిన వారు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ అది దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏంటి అన్నది మాట్లాడదాము. ప్రస్తుతం నేను ఇక్కడ మన కిమ్స్ సికింద్రాబాద్లో డాక్టర్ ప్రవీణ్ కుల్కర్ని గారి దగ్గరికి వచ్చాను. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. హీఈస్ కన్సల్టెంట్ ఫర్ ఫిజిషియన్ అండ్ డయాబెటిక్స్. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎస్ సార్. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా డెంగ్యూ అనే వింటున్నాము. సో డెంగ్యూ అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఒక మంచి ఇట్స్ ఏ ట్రావెలింగ్ థింగ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఆర్ ఎల్స్ విత్ అ మస్కిటో ఆర్ ఎట్లా అంటే రకరకాలుగా వింటున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, హలో అండి, హాయ్. బిఫోర్ నేను డెంగ్యూ గురించి చెప్పాలంటే, మనకు పోస్ట్ కోవిడ్ ఒక సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అయిన తర్వాత మన హాస్పిటల్ నుంచి మనం ప్రాక్టీస్ చేసిన అబ్జర్వేషన్ నుంచి మనకి ఏ వైబ్, ఇప్పుడు డెంగ్యూ రాని లాస్ట్ ఒకటి రెస్పిరేటరీస్ ఆర్ఎస్పి వైరస్, ఫ్లూ కానీ పోస్ట్ కోవిడ్ తర్వాత ఏది ర్యాంపెంట్గా కానీ మాసెస్లో ఎక్కువ కానీ నంబర్స్లో కానీ తక్కువైపోయింది. ఇది హర్డ్ ఇమ్యూనిటీ ఉండొచ్చు, ఇది మనిషి ఇమ్యూనిటీ పెరగడం ఉండొచ్చు, అవేర్నెస్ ఉండొచ్చు. ఏది మనకు 2015, 16, 17, 18లో చూసిన డెంగ్యూ స్ట్రెయిన్స్ అంత సివియర్గా లేవు. పాయింట్ నెంబర్ 1. ఇది మనకు కోవిడ్-3 2 years బ్యాక్ నుంచి 2021 నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫీవర్స్ వస్తున్నాయి, కాంప్లికేట్ అవుతున్నాయి, బట్ నాట్ ఎ లార్జ్ నెంబర్. ఐ వుడ్ సే దట్ 1 in 15, 1 in 12. సో ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు డెంగ్యూ లాస్ట్ 1 month, 1.5 month నుంచి ఒక ర్యాంపెంట్గా 10 days వస్తున్నాయి. మళ్ళీ దెర్ ఈజ్ అ గ్యాప్. పీపుల్ ఆర్ రికవరింగ్ ఎట్ హోమ్, పీపుల్ ఆర్ రికవరింగ్ హాస్పిటల్. 1 in 100 ఆర్ గోయింగ్ ఇన్ టు ఐసీయూస్. ఇది ఫస్ట్ మెసేజ్. అండ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఇట్స్ ఎన్ ఏజ్ ఓల్డ్ డిసీజ్. మనకి ఇట్ ఈస్ మస్కిటో ఎడీస్ ఈజిప్టి అనే అబ్సెన్స్. ఇట్ ఇంక్రీజెస్ అండి. ఇట్ ఇంక్రీజెస్ త్రూ రెయిన్స్ అండ్ స్టోరేజ్ వాటర్. మనకు ఈ ఫిషరీస్ దాంట్లో మనకు మెయిన్ ఇంకోటి ఏంటంటే, మనము ఈ ఫిష్ పాండ్స్ కానీ దీంట్లో మనకు ఇట్ ఈస్ లైక్ బ్రీడింగ్ స్పేస్ ఫర్ దెమ్. సో ఎనీ స్టాగ్నెంట్ వాటర్, రెయినీ సీజన్, అవుట్ సైడ్ ఫుడ్, లోకల్ స్టాల్స్, అన్హైజీనిక్ అట్మాస్ఫియర్, దీస్ ఆర్ ద సోర్సెస్. అంటే అదే మస్కిటో ఇంకొకరికి బయట అయితే ఎస్, ఇట్స్ ఎ కమ్యూనికబుల్ ఎఫెక్ట్. బట్ ఇట్ డజంట్ అంటే మనకు ఒకరితో శ్వాస ద్వారాను టచ్తోనూ స్ప్రెడ్ అయ్యేది కాదు. ఇది ఫస్ట్ సిమ్టమ్. అండ్ డెంగ్యూ దెర్ ఆర్ 3 varieties అండి. టైప్ అంటే మైల్డ్, మోడరేట్, సివియర్. క్లినికల్గా ఇది డెంగ్యూ, ఇది కోవిడ్, ఇది మలేరియా అని డిఫరెంట్ చేయడం చాలా కష్టం. సిమ్టమ్స్ యూజువల్గా అది సార్స్ ఉండొచ్చు, స్వైన్ ఫ్లూ ఉండొచ్చు. ఇది సిమ్టమ్స్ ప్రోడ్రోమల్గా హెడేక్, కంజంక్టివల్ సఫిషియన్స్, బాడీ పెయిన్స్, ర్యాషెస్, ఇవి అన్ని ఫీచర్స్లో కూడా ఉండొచ్చు. ఫస్ట్ 2 days హై స్పైక్స్ ఆఫ్ టెంపరేచర్. 3 phases మైల్డ్, మోడరేట్, సివియర్లో మనకు ఫస్ట్ మనము స్ప్రెడ్ కనుక్కున్నాము, సోర్సెస్ కనుక్కున్నాము. అండ్ సిమ్టమ్స్ హెడేక్, సివియర్ బాడీ పెయిన్స్, హెవీనెస్ ఇన్ ద ఐ, రెడ్నెస్, rashes, blood pressure rodamnu, giddiness. These are the prodromal symptoms. Stiffiness of eyes, stickiness of eyes. Respiratory symptoms, throat pain gaani ivi dengue lo kuda raavachu. We should not think that it is a respiratory problem or it is COVID or something else, but it can be a part of dengue in initial symptoms also. ఓకే, పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, లేకపోతే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొంచెం తక్కువ రోజులు డెంగ్యూ అన్నది పాస్ అవుతుంది అన్నది ఏమన్నా ఉంటుంది? లేదండి, మనకు ఇక్కడ మిస్నోమర్ ఈ డెంగ్యూ జబ్బుకి కొంతమంది కోమార్బిడ్స్ అంటాం. యంగ్ చిల్డ్రన్, మిడిల్ ఏజ్, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, డయాబెటీస్, హైపర్టెన్షన్, ఇవేవి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ కావు. సివియారిటీ అనేది 2 years నుంచి కానీ 3 months నుంచి ఎల్డర్లీ పీపుల్ 100 years దాకా కూడా సేమ్ ఉంటుంది. అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఈ డిసీజ్ ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆర్ ద లోడ్ అండ్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ద పర్సన్.
జస్ట్ సో డెంగ్యూ వచ్చిన వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి? రైట్. డైట్ యూజువల్గా మనము ఏజ్ ఓల్డ్ మనకు ఒక డిక్టమ్ ఉంటుంది, లో ఫ్యాట్, లో కార్బోహైడ్రేట్, హై ప్రోటీన్. ఏది అవాయిడ్ చేయాలి, ఏది తినవచ్చు? షుగర్ ఐటమ్స్ కొంచెం అవాయిడ్ చేయాలి, బికాస్ ఇట్ డిక్రీజెస్ ద ఇమ్యూన్ సిస్టమ్ యాజ్ వీ నో, అండ్ ఇన్ఫెక్షన్ రేట్ కొంచెం పెరుగుతుంది. కార్బోనేటెడ్ డ్రింక్స్, పెప్సీ, కోక్, ఆల్ దో స్టఫ్ షుడ్ బి అవాయిడెడ్ అండి. లోకల్ ఫుడ్ టు బి అవాయిడెడ్, హై కార్బోహైడ్రేట్ టు బి అవాయిడెడ్, లో ఫ్యాట్ టు బి టేకన్, అంటే హై ప్రోటీన్ డయట్. జ్యూసెస్, ఫ్రెడ్ జ్యూసెస్ కెన్ బి టేకన్ విత్ మినిమల్ షుగర్ కంటెంట్. లైక్ ఫ్రూట్స్ మనం ప్రిస్క్రైబ్ చేసేది పపాయ, కివీ, డ్రాగన్, అవకాడో, పొమోగ్రానైట్, కివీ. ఇవి ప్లస్ విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అండి, సిట్రస్ ఫ్రూట్స్ విత్ లో షుగర్, విత్ మోర్ ఆఫ్ వాటర్ కంటెంట్. డెంగ్యూ మనకు వచ్చిన సిమ్టమ్స్ బట్టి వెదర్ హీ షుడ్ హాస్పిటలైజ్ ఆర్ నాట్ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, ఎనీ డెంగ్యూ ఫీవర్ ఒకసారి డిటెక్ట్ అయితే మనకు NS1, IgM, IgG అని 3 టెస్టులు ఉంటాయండి. హిమోక్రోటోక్రిట్, PCV, హిమోగ్లోబిన్, ఇవన్నీ డీహైడ్రేషన్ లక్షణాలు. క్యాపిలరీ లీక్ అంటే కాంప్లికేటెడ్ కేస్ అవ్వడానికి బాడీలో ఫ్లూయిడ్స్ అక్యుములేట్ అవుతాయి. లంగ్స్ ఉండొచ్చు, అబ్డామిన్ ఉండొచ్చు, హార్ట్ ఉండొచ్చు. ర్యాషెస్ ద్వారా ప్రోటీన్ కంటెంట్ లో చేసి ఇవన్నీ మనకు ఎప్పుడు మొదలవుతుంది అంటే, జ్వరం వచ్చినప్పుడు మనము తినలేకపోతున్నాడు. ఎప్పుడు దాకా పేషెంట్ ఫీవర్ వచ్చిన ఇంటేక్ కంటిన్యూ మెయింటైన్ చేసుకోండి. మినిమం 8 to 10 గ్లాసెస్ ఆన్ అన్ యావరేజ్ ఒక 2 సెషన్స్లో తీసుకుంటుండంటే దట్ ప్రికాషన్ ఈజ్ మ్యాండేటరీ. ఫస్ట్ ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ టు ప్రివెంట్ క్యాపిలరీ లీక్, అవన్నీ ఇంపార్టెంట్. కానీ ఫీవర్ ఉంది తినలేకపోతున్నా అని మోర్ దెన్ 1 day డిలే చేయకండి. దీని నుంచి కాంప్లికేషన్స్ అయ్యి మైల్డ్ నుంచి మోడరేట్ స్టేజ్ నుంచి సివియారిటీకి వెళ్ళడంలో విదిన్ లెస్ దెన్ 2 daysలోనే స్టార్ట్ అయిపోతాయి. సో ఎనీ పర్సన్ ఫీవర్ విత్ ర్యాషెస్ విత్ అబౌవ్ సిమ్టమ్స్ నేను చెప్పిన దాంట్లో ఇంటేక్ ఆఫ్ లిక్విడ్ తీసుకోలేకపోతే ఇమీడియట్గా హెల్త్ కేర్ సిస్టమ్ని అప్రోచ్ అవ్వాలి. అది మీ ఫ్యామిలీ డాక్టర్ ఉండొచ్చు, హెల్త్ సెంటర్ ఉండొచ్చు, ఎనీథింగ్. ఈరోజు తింటలేడు రేపు జ్వరం తగ్గిన తర్వాత తింటాము అనేది నార్మల్ డిక్టమ్, అది చేయకండి. దట్ ఈ సీజన్లో అంటే ఇప్పుడు ఒక రఫ్గా 25 days నుంచి మనకు డెంగ్యూ కేసెస్ వస్తూనే ఉన్నాయి. అన్నీ కాంప్లికేట్ అయితే లేవు. కొన్ని ప్లేట్లెట్స్ డౌన్ అవుతున్నాయి, కొంతమందికి లివర్ ఎన్లార్జ్ అవుతున్నాయి, కొంతమంది కిడ్నీ స్వెల్లింగ్స్ వస్తున్నాయి, బట్ దే ఆర్ రికవరింగ్. దట్స్ అ గుడ్ టేక్ హోమ్ మెసేజ్ బికాస్ ద స్ట్రెయిన్ ఈజ్ నాట్ డేంజరస్. ఎస్. సో డాక్టర్, ఇప్పుడు షుగర్కి సబ్స్టిట్యూట్గా బెల్లం వేస్తూ ఉంటారు కదా, మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? గుడ్ అండి. ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఫ్రక్టోజ్ వేర్ ఇట్ కెన్ బీ యూజ్డ్, బట్ అమౌంట్ అండ్ క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు బెల్లంలో కూడా డివైడ్ చేసిన కొంతమంది జాగ్రీ దే టేక్ ఇన్ ద పౌడర్ ఫామ్, వన్ ఇస్ ద రాక్ ఫామ్ విచ్ ఇస్ మచ్ మోర్ బెటర్, బ్లాక్ వన్. సో మరి ఎటువంటి ప్రికాషన్స్ ముందు తీసుకోవాలి? ఇప్పుడు సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది, 4 people. ఆ 4 peopleలో 1 person ఈజ్ ఎఫెక్టెడ్ విత్ డెంగ్యూ అండ్ అదర్ 3 people ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోమంటారు? కరెక్ట్ అండి. ఇప్పుడు మా దగ్గర ఒక ఫ్యామిలీ అడ్మిట్ అయినారు, 4 people, H1N1 పాజిటివ్, సేమ్ సిమ్టమ్స్. మదర్, ఫాదర్ ఈజ్ నెగిటివ్, సన్ ఈజ్ పాజిటివ్. అదర్ బ్రదర్ ఈజ్ ఆల్సో నెగిటివ్, బట్ బ్రదర్స్ వైఫ్ ఈజ్ పాజిటివ్. ఇట్ షోస్ 2 things అండి. ఇది వైరల్ కానీ పారాసైట్ లోడ్ ప్లస్ మనిషి ఇమ్యూన్ సిస్టమ్ మీద చాలా ఆధారపడి ఉంటుంది. అండ్ కమ్యూనికబిలిటీ, ఆ కొట్టిన దోమ కొట్టిందా టైమింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. రిపోర్ట్స్లో నెగిటివ్ రావచ్చు, సిమ్టమ్స్ ఉండొచ్చు. వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి ఏంది అనేది మన క్వశ్చన్. ఓవర్ క్రౌడింగ్ ప్రివెంట్ చేయాలా, బేసిక్ హ్యాండ్ శానిటేషన్, మాస్క్ ఇవన్నీ డెంగ్యూలో వర్కౌట్ కాదు, బట్ హీ షుడ్ మెయింటైన్ గుడ్ ఫ్లూయిడ్ ఇంటేక్. అండ్ ఎనీ సిమ్టమ్స్ ఈయనకు వచ్చిన 1% సిమ్టమ్స్ వచ్చిన ఇంటేక్ పెంచుకోవచ్చు. అండ్ హీ షుడ్ ఇమీడియట్లీ గో విత్ ద బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్లు కూడా NS1 విల్ బీ పాజిటివ్ విదిన్ 1.5 day. మనం 2 days తర్వాత చేసి నెగిటివ్ అని నెగ్లెక్ట్ చేయొద్దు. అలా అని ఎర్లీగా చేసి పాజిటివ్ వచ్చిందని జాగ్రత్త పడకుండా, అంటే ప్యానిక్ కూడా పడద్దు. సిమ్టమ్స్ లేవు అంటే దెర్ ఈజ్ ఎవ్రీ డిసీజ్ అండి, దెర్ ఈజ్ క్లినికల్ పాథాలజికల్ డిసోసియేషన్, క్లినికల్ పాథాలజికల్ రేడియాలజికల్ డిసోసియేషన్. అంటే సిమ్టమ్స్ డిసీజ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. బ్లడ్ టెస్ట్లు చేయవు. ఎక్స్రేలా నిమోనియా ప్యాచ్ లాగా ఉంటుంది, సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి. దాన్ని ఫర్దర్గా సిటీ స్కాన్ చేయాలా లేదా అనేది క్లినికల్ జడ్జ్మెంట్. అందుకే ఇమీడియట్ అప్రోచ్ టు ఎనీ ఆఫ్ ద మెడికల్ హెల్త్ సిస్టమ్, ముందు జాగ్రత్త
కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్, కమింగ్ టు సెల్ఫ్ డెసిషన్. సపోజ్ ఇప్పుడు 2 నైబర్స్ ఉన్నారు. Okay. మా ఇంట్లో డెంగ్యూ వచ్చింది కానీ క్యూర్ అయింది, నేను ఈ మెడిసిన్స్ వాడాను ఏ పర్సన్ అంటారు. అండ్ కమింగ్ టు ద బీ పర్సన్, ఏ పర్సన్ దగ్గరికి వచ్చి అరే మీ ఇంట్లో డెంగ్యూ వచ్చి అయిపోయింది కదా, డెంగ్యూ ఫీవర్ ఎవ్రీథింగ్, సో ఇప్పుడు మా ఇంట్లో మేము ఫేస్ చేస్తున్నాము, మీరు వాడిన మెడిసిన్స్ మేము వాడతాము అన్న కన్వర్సేషన్స్ మనం చూస్తున్నాం చాలా సొసైటీలో. ఉంటాయి. సో This అది is ఎంతవరకు age old. కరెక్ట్ అంటారు? కరెక్ట్ అండి. అందుకే గవర్నమెంట్ కానీ మీడియా కానీ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ద అవేర్నెస్ ఇన్ అట్లీస్ట్ దిస్ పార్ట్ ఆఫ్ ద ఇన్ తెలంగాణ ఇట్స్ వెరీ గుడ్ అండి. బేసిక్లీ చెప్తాను, ద మూమెంట్ డెంగ్యూ పాజిటివ్ కేస్ కమ్స్ ఆఫ్, ద గవర్నమెంట్ అండ్ డిఎంహెచ్ఓ కాల్స్ టు ద పర్సన్, వాళ్ళ ఇంటి చుట్టూ ఫాగ్ చేసి అవేర్నెస్ స్ప్రెడ్ చేసి బేసిక్ మెడికల్స్ ప్రొవైడ్ చేసి మెడిసిన్స్ దే ఆర్ ప్రొవైడింగ్. దిస్ విల్ ఆన్సర్ 80% ఆఫ్ క్వశ్చన్స్ అండి. అంటే చెప్తాను, ఈవెన్ దే అగ్రీ విత్ ద గవర్నమెంట్ హెల్త్ సెక్టర్. చాలా నా ఫ్రెండ్స్ ఉన్నారు. 2 persons ఆర్ ఆల్వేస్ డిఫరెంట్ అండి. డోంట్ ఫాలో ద సేమ్ మెడిసిన్ బికాజ్ ఈవెన్ యూ గెట్ ఎ సింపుల్ రియాక్షన్ విత్ పారాసిటమాల్ అండి. పారాసిటమాల్ నాకు పడుతుందని ఈయనకు పడాలని రూల్ లేదు. ఈయనకు ఎవిల్ పట్టింది, నాకు షివరింగ్ ఉండే, నేను కూడా ఎవిల్ వేసుకుంటా అంటే ఇంకొకరికి బీపీ డౌన్ అవుతుంది. సో మనం మీ బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్, డయాబెటీసా, హైపర్టెన్సివా, మీకు అలర్జీ హిస్టరీ ఏంది, మీ సివియారిటీ ఏంది, మీకు ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, మీకు ఎంత తీవ్రత ఉంది, ఎంత మీరు ఇంటేక్ తీసుకోగలుగుతున్నారు, అది ఫాలో అది మనం అసెస్ చేయించుకొని సిమ్టమ్స్ ఎట్లయితే మీరు ఎక్కడ పోయే అవసరంలా. మీరు సిమ్టమ్స్ తగ్గకుండా ఆయన ఏం ఫాలో చేసినాడు అది నేను కూడా ఫాలో చేస్తాను, ఆయనకు తగ్గిపోయింది నాకు తగ్గిపోదని మిస్నోమర్ అండి. దట్ ఈస్ మిత్, ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్ అండి. డోంట్ ఫాలో ఇట్. ఎస్, సో కమింగ్ టు డయాబెటిక్స్, సో మనం ఇప్పుడు చూసుకుంటే ఒక ఏజ్ అన్నది లేకుండా అయిపోయిందండి. ఒక 6 years బాబుకి, ఒక 8 years పాపకి కూడా డయాబెటిక్స్ అనేది వస్తుంది. ఒక కాలంలో లైక్ 90s వచ్చిన వాళ్ళము. సో ఆ 90s మనం చూసినప్పుడు లైక్ ఓన్లీ అమ్మమ్మ తాత, నానమ్మ తాత వాళ్ళకి stage 1 ఉండే డయాబెటిక్స్, కానీ ఇప్పుడు ఎందుకు చిన్నపిల్లలకు కూడా వస్తుంది? బేసిక్లీ డయాబెటీస్ ఇస్ నాట్ ఎ డిసీజ్ అండి. ఫస్ట్ రకరకాల ప్రజెంటేషన్స్ ఫ్రమ్ అన్ ఆర్ఎంపీ డాక్టర్ టు ద ఎండోక్రాలజిస్ట్ టు ద ఫిజిషియన్స్ లైక్ అస్ విత్ ఎంబీబీఎస్ పీపుల్, ఎవ్రీ వన్. అంటే మనం అందరము డయాబెటీస్ ప్రాక్టీస్ చేస్తాం. డయాబెటీస్ అంటే మనకు ఇంటి ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారు. ఇట్స్ ఎన్ 100 years or లాట్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ దేర్ ఫ్రమ్ మెట్ఫార్మిన్ అనే చిన్న టాబ్లెట్, ఇట్స్ డికేడ్, ఇట్స్ 100 years డికేడ్ టాబ్లెట్. అంటే ఫస్ట్ డయాబెటీస్ మల్టీఫ్యాక్టరల్ అండి. అది చిన్న పిల్లలు ఉండని, పెద్దోళ్ళు ఉండని. స్ట్రెస్, జెనెటిక్స్, ప్రీ టర్మా, పోస్ట్ టర్మా, కౌ మిల్క్ తీసుకున్నాడా, మా అమ్మమ్మ తాతకు ఉండేనా, జీన్స్, స్ప్రెడ్, బాడీ వెయిట్, ఒబేసిటీ, హైపర్ టెన్షన్ అసోసియేషన్, టైప్ ఆఫ్ ఫుడ్, హై ఫ్యాట్, లో ప్రోటీన్, హై కార్బోహైడ్రేట్, డిక్రీజ్డ్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ చేంజెస్, రకరకాలుగా పేపర్లు, రకరకాలుగా ప్రజెంటేషన్, ఎవ్రీ ఫిజిషియన్, ఎవ్రీ ఎండోక్రైనాలజిస్ట్ ఒక్కొక్క మిస్నోమర్. అంటే మిస్నోమర్ అంటే వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. బట్ వాట్ అ రొటీన్ పబ్లిక్ షుడ్ టేక్ ఇట్. మా డాక్టర్ ఇలా చెప్పారండి, ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ షాపింగ్ అంటలేను, బట్ ఎవ్రీ పర్సన్ హ్యావ్ ఎ డిఫరెంట్ ట్రస్ట్ ఆన్ ద డాక్టర్స్ అండ్ ఎవ్రీ డాక్టర్ విల్ టేర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను ఇది డిసీజ్ కాదంటాను, ఎండోక్రైనాలజిస్ట్ సే ఇట్స్ మై డిసీజ్ విచ్ ఎఫెక్ట్స్ ద హోల్ బాడీ అంటారు. మనం ఏంటంటే అరే డయాబెటీస్ కొంతమందికి అయితే రొటీన్ అందరు ఇంట్లో ఉంటున్నాం. ఈ ఫస్ట్ మన కాన్సెప్ట్ అర్థం చేసుకునేది చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 1, ఎందుకు చిల్డ్రన్లో వస్తున్నాయి? ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఇన్ హెల్త్ సిస్టమ్ ఎట్ టైమ్స్, నాట్ టేకింగ్ యాజ్ సీరియస్లీ యాజ్ అ రొటీన్ సైన్స్ సోషల్ వాట్ వీ టేక్ ఇట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. సెకండ్, ఒబేసిటీ అండి, సెడెంటరీ లైఫ్ స్టైల్, హై ఫ్యాట్ డైట్, జంక్ ఫుడ్స్. పిల్లలు తినకపోతే ఎవరు తింటారండి జంక్ ఫుడ్స్ అంటారు. బట్ మనం ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. అసంటి విషయంలో ఫిజికల్ యాక్టివిటీ, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, ఓరియంటేషన్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, హెచ్ఎల్ఏ టెస్ట్ ఉన్నాయి, కౌజ్ మిల్క్ ఉన్నాయి, ప్రీటర్మ్ బేబీస్ ఉన్నాయి, వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. అవి నేను చెప్పినా కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావు. దట్ విల్ యాడ్ మోర్ ఆఫ్ కన్ఫ్యూజన్. సింపుల్ ఈక్వేషన్ అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాము, డయట్ మనం పద్ధతిగా ఉండాలా, ప్లస్ యాక్టివిటీ. చిల్డ్రన్ షుడ్ బి యాక్టివిటీ అండ్ బోర్డమ్ కాకుండా దే షుడ్ బి ఇన్వాల్వ్డ్ వన్ ఆర్ ది అదర్.
activity, either sports, either in from the athletes, either from the physical, and stress. They should do all the activity వాళ్ళ ఇష్టంతోనండి. ఆ ఇంట్రెస్ట్ డెవలప్ చేయకపోతే అది హోంవర్క్ స్ట్రెస్ ఉండొచ్చు, క్లాస్ రూమ్ స్ట్రెస్ ఉండొచ్చు, పేరెంట్స్ స్ట్రెస్ ఉండొచ్చు, స్లీప్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అండి. ఇవన్నీ మనం మెయింటైన్ చేయకపోతే ఆ డయాబెటీస్ ఎవరి ఇంట్లో కూడా రావచ్చు, నా ఇంట్లో రావచ్చు, మీ ఇంట్లో రావచ్చు. ఒబేసిటీ ఉన్నాడు అట్లా పక్కనే వాళ్ళకి ఎలా కంపారిజన్ ఉందంటే మా కొడుకు 70 కేజీలు ఉన్నాడు, ఒబేసిటీ అన్నారు, ఆయనకు రాలేదు, మీ కొడుకు 50 కేజీలే ఉన్నాడు, మీకు వచ్చింది అన్నట్టు. దానికి మనం జెనెటిక్స్, ఫ్యామిలీ డిస్పోజన్స్, ఎంతోమంది ఇంట్లో కూడా అరే మీ తాతకు ఉంది అందుకే మీ మనమడికి వచ్చింది, ఇలాంటి డే టు డే ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి. ఫస్ట్ మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఇంటేక్ ఫర్ ఎగ్జాంపుల్ 7 days ఇంట్లో 1 day యూ ఈట్ అవుట్ సైడ్ అంటే మనకి ఎక్సెప్టబుల్ అండి. నేను 6 రోజులు ఇవే పిజ్జా, ఇవే చైనీస్ ఫుడ్స్, ఇవే స్మోక్డ్ ఫుడ్స్ తీసుకుంటాను, చిప్స్ తీసుకుంటాను, కార్బోనేటెడ్ వాటర్స్ తీసుకుంటాను, నేను ఒక్కసారే భోజనం చేస్తాను. మన బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఒకటి ప్లేట్ ఇస్తారండి. ఇట్ ఈస్ ఆల్ ఓవర్ వరల్డ్ డయాబెటీస్లో 2/3 ఆఫ్ ద ప్రోటీన్, 1/3 ఆఫ్ దిస్ అండ్ 0.3% ఆఫ్ ద ఫ్యాట్. ఈ ప్లేట్ మనం మ్యాచ్ చేయకపోతే అట్లీస్ట్ 5 days in a week, 30 minutes a day, 45 minutes alternate day, టోటల్ 200 minutes per week. 150 అంటారు, నేను 50 minutes నా ఎక్స్పీరియన్స్తో పెంచుతున్నాను. అవి లేకపోయి ఆన్ యావరేజ్ 400 steps వాకింగ్ అని నేను ఒక మొన్న ఈనాడులో ఆర్టికల్ కూడా ఇచ్చాను. ఇంపార్టెన్స్ ఆఫ్ వాకింగ్. యంగ్ 20,000 steps. చేంజెస్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్, ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరగడము, ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ అండి. ఈ ఇంపాక్ట్ వల్ల డయాబెటీస్ కెన్ బి ప్రివెంటెడ్. 3% స్ట్రాంగ్ ప్రీడిస్పోజిషన్ జెనెటిక్స్, వైరస్, ప్రీటర్మ్ బేబీస్, సమ్ ఆలిగోహైడ్రామ్, మదర్కున్న ఇల్నెస్, హైడ్రామియాస్, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వల్ల వచ్చినాయి, ప్రివెంట్ చేయలేం. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ప్రీ స్కూల్ ఇట్స్ డిఫికల్ట్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వీ కెన్ ప్రివెంట్ డయాబెటీస్ అండి. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎస్. సో డయాబెటిక్ వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు కొందరు. Right. సో మరి ఫాస్టింగ్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కొందరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తూ ఉంటారు. ఇట్లా Right. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్స్. Perfect. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరెక్ట్ అండి. మనకు సామాన్యంగా దెర్ ఆర్ మల్టిపుల్ థియరీస్ అండి. ఒక బుక్ ఎ నెఫ్రాలజిస్ట్ హ్యాస్ రిటన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ వెరీ గుడ్. కొంతమంది నిర్జల్ ఫాస్టింగ్ అని ఒక జైన్ కమ్యూనిటీలు కూడా చేసినట్టున్నాయి, వేర్ దే డ్రింక్ ఓన్లీ వాటర్ అండ్ ఫాస్ట్. సమ్ పీపుల్ అంటే 1 week వెజిటేబుల్స్ తీసుకుంటారు, 1 week ఫ్రూట్స్ తీసుకుంటారు, 1 week. అండి లాంగ్ టర్మ్లో మనం ఆలోచించి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ డేటా చూసినప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డెఫినెట్లీ హెల్ప్ ఫర్ ఫస్ట్ 3 months అన్నట్టు. 16 hours మనం ఫాస్ట్ చేస్తాము, 8 hours తింటాం. 8 hours తినడంలోనే కొన్ని లిటరేచర్ స్టడీస్ ఏమైనా తినొచ్చు అంటారు. ఎందుకంటే కీటోసిస్ డెవలప్ అవుతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది, గ్లూకో నియోజెనిసిస్ ఆపుతుంది, గ్లైకోజన్ని బ్రేక్ డౌన్ అవుతుంది. ఇలాంటివి ఏమీ చెప్పకుండా నేను 16 hours ఫాస్ట్లో ఒక కోయా బటర్ ఆర్ బ్లాక్ కాఫీ ఈజ్ అలౌడ్. మనము బాడీని డిప్రైవ్ చేసి షుగర్ లెవెల్స్ తగ్గించి కీటోన్స్ పెరిగేదంతా ఫాస్టింగ్ ఈ 16 hours అచీవ్ అవుతాం. 8 hours యూ షుడ్ టేక్ బేసిక్ డైట్ అండ్ డోంట్ బ్రేక్ యువర్ ఫాస్ట్ విత్ ఎ హై షుగర్ కంటెంట్, బ్రేక్ విత్ ఎ లో షుగర్ కంటెంట్. దట్ విల్ యాడ్ బెనిఫిట్ ఫర్ ఫస్ట్ 3 months అండి. దాని తర్వాత యూ కెన్ స్విచ్ ఆన్ టు యువర్ బ్యాలెన్స్ డైట్. లైక్ బ్రేక్ఫాస్ట్ యూజువల్గా యూ షుడ్ అవాయిడ్ వైట్స్ అండి. వైట్స్ ఇంక్లూడ్ అవర్ లైఫ్, దోశ, ఇడ్లీ, ఫర్మెంటెడ్, మైదా, మిల్క్, రైస్, బటర్, సో మెనీ థింగ్స్. వై యూ సర్వైవ్ అని అడుగుతారు. మనం చేసేదే తినడానికి, అదే చేస్తలేం కదా అంటే. బట్ రిప్లేస్ విత్ చీట్ మీల్ అని అంటారు. సాటర్డే సండేస్ 99% నోబడీ ఫాస్ట్. దాన్ని వాకింగ్తో రిప్లేస్ చేయాలి. కన్జంప్షన్, ప్రొడక్షన్ రెండే అండి. యూ హ్యావ్ ఎ లగ్జరీ. మీరందరూ బయట తిని అనుభవించి మనం చేసేది సాటిస్ఫాక్షన్. కొంతమంది డిప్రెషన్తో తింటారు, కొంతమంది ఎక్సైట్మెంట్ తింటారు. తిన్నది కన్వర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. స్టెప్స్ నడవండి, 100 stepstoni విల్ బి బ్రేకింగ్ డౌన్ క్యాలరీస్. ఒక స్టెప్తో 0.3 calories బ్రేక్ అవుతాయి. అట్లా క్యాల్కులేటెడ్గా డే చేసుకొని నెంబర్ ఆఫ్ స్టెప్స్ పెంచండి. యూ కెన్ హ్యావ్ ఎ లగ్జరీ టు ఈట్. యా, కమింగ్ టు డయాబెటిక్స్లోనే type 1, type 2 ఉంటుంది. Right. సో దాన్ని ఎలా ఎదుర్కోవాలి?
టైప్ 1 నేను ఫస్ట్ చెప్పినట్టే ఇన్సులిన్ డిపెండెంట్ అయిపోతారండి. మన బాడీలో గ్లాండ్ ఇది ప్యాంక్రియాటిక్ గ్లాండ్, ఎగ్జోక్రైన్ ఎండోక్రైన్ 2 ఫంక్షన్లు ఉంటాయి. దీంట్లో హార్మోన్ డిస్ప్లేస్ పడి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. కొన్ని జెస్టేషనల్ డయాబెటీస్ ప్రెగ్నెన్సీలు వస్తాయి, దట్ ఈస్ అ టైప్ 3A క్లాసిఫికేషన్. అండ్ ఇంకోటి టైప్ 2 ఇన్సులిన్ నాన్ డిపెండెంట్, వేర్ మెడిసిన్స్ సో కాల్డ్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ 5-6 గ్రూప్స్. అండ్ కొంతమందికి మూడీ అంటారు, మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్. యూజువల్గా మెచ్యూరిటీ టైంలో షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి గ్లూకోనియోజెన్సెస్ పెరిగి దట్ ఈస్ ఎ టెంపరీ ఎట్ టైమ్స్ అండ్ దే రెస్పాండ్ విత్ మెడిసిన్స్, ఓరల్ మెడిసిన్స్, డి నాట్ నీడ్ ఇన్సులిన్స్. ఇన్సులిన్ డిపెండెంట్ ఎదుర్కోవడానికి నేను ఆల్రెడీ కొన్ని మెన్షన్ చేసినాను. ఇవి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, జెనెటిక్ ప్రివిలెన్స్, పాతవన్నీ. టైప్ 2 డయాబెటీస్వి కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 3 మంత్లీ మానిటరింగ్, ఇయర్లీ మానిటరింగ్, 6 months. కానీ మనం ఏం చేసినా 2-3 times చేస్తాము, దాని గురించి మర్చిపోతాం. ఇది ఒక సిస్టమేటిక్ అప్రోచ్ అయ్యి 3 monthsకి టెస్ట్ చేయాలా, 1 yearకి టెస్ట్ చేయాలా. ఎందుకంటే టైప్ 2 డయాబెటీస్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ ద హెయిర్ టు ద టో. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఐ, దే లూజ్ అన్ ఐ ఇఫ్ దెర్ ఇస్ అన్కంట్రోల్డ్, అండ్ నర్వస్ సిస్టమ్ గెట్స్ ఎఫెక్టెడ్, కార్డియాక్ ఎఫెక్షన్ విల్ బి దేర్, రీనల్ విచ్ మోస్ట్ కామన్, అండ్ సైలెంట్ కార్డియాక్ స్ట్రోక్స్ చాలా కామన్. ఇవన్నీ ఎదుర్కోవడానికి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఒబేసిటీ, స్ట్రెస్, ఎక్సర్సైజ్, స్లీప్, ఇవన్నీ మన చేతిలో ఉండేటివి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మోడిఫైయబుల్, జెనెటిక్స్ మనం మోడిఫై చేయలేము, మన పేరెంట్స్ని మనం చేంజ్ చేయలేము. దీస్ ఆర్ నాన్ మోడిఫైయబుల్ విచ్ విల్ క్యారీ అ రిస్క్ ఈవెన్ ఫ్రమ్ ద బర్త్. నాన్ మోడిఫైయబుల్ ఏం చేయలేము, కానీ ఏజ్ కూడా మోడిఫై చేయలేము. మోడిఫై చేసినవి ఫాలో చేస్తే అట్లీస్ట్ 60-70% వీ కెన్ అచీవ్ ద టార్గెట్. సో డాక్టర్, ఇందాక మీరు కార్డియక్ అరెస్ట్ అని చెప్పారు. సో కార్డియక్ అరెస్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ లాస్ట్ 4-5 monthsలోనే దెర్ ఈజ్ నో సర్టెన్ ఏజ్ అండ్ దెర్ ఈజ్ నో లైక్ జెండర్ కూడా, ఎవ్రీ వన్ వచ్చేస్తుంది. 9 years లేడీకి వచ్చి, ఐ మీన్ పాపకు వచ్చింది, అండ్ 16 years పాప డ్యాన్స్ చేస్తూనే పడిపోయింది. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే కూడా మనం చూసాం, కొన్ని సందర్భాల్లో లైవ్లో చూసాం. అండ్ జిమ్ చేసి రాగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడము. సో ఇట్లా ఎందుకు అవుతుంది? ఆఫ్టర్ కోవిడ్ అన్నది మనం ఎక్కువగా చూస్తున్నాము. కరెక్ట్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ దీన్ని SCD అంటామండి, సడన్ కార్డియాక్ డెత్. గైడ్ లైన్స్ 2020 నుంచి ఒక రకంగా ఉండే, 2020 నుంచి మనుషులకి ఇంకా అవగాహన ఎక్కువ వచ్చేసి ఎక్కువ ప్యానిక్ సిచ్యువేషన్ అయితే మనం లెట్స్ కమ్ టు స్ట్రేట్ టు క్వశ్చన్ అండి. సడన్ కార్డియాక్ డెత్ అనేది మనకు జస్ట్ ఇమాజిన్ చేయండి అండి. 9 years పాప, ఒక 15 years పాప, మనకు ఫేమస్ సెలబ్రిటీ పునీత్ రాజ్ కుమార్ గారిని చూసినాము. హీ వాజ్ డూయింగ్ జిమ్ అండ్ కేమ్, మినిస్టర్ గారు కూడా చూసినాము. అండ్ మోస్ట్ ఆఫ్ మై జైన్ కమ్యూనిటీ ఐ లాస్ట్ సో మెనీ ఆఫ్ మై పేషెంట్స్ సడన్ కార్డియాక్ డెత్. ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటారు, దాన్ని ఏమంటారు, నిన్న రాత్రి నుంచి ఉండే పట్టించుకోలేదు, పోలేదు అంటారు. కొంతమంది ఆల్కహాల్ తీసుకున్నా అంటారు, కొంతమంది గుట్కా తీసుకున్నా అంటాడు, అందుకే ఇట్లా అయింది, ఆయన లైఫ్ స్టైల్ బాగాలేకుండే, రకరకాలుగా థియరీలు వస్తాయి. కానీ మనము హోలిస్టిక్గా, సైంటిఫిక్గా ఆలోచించాలండి. మనకు ఎవరిది అటాప్సీ ఎవిడెన్స్ లేదు. అసలు చనిపోయిన తర్వాత పర్లేదండి, మా మెడికల్ లీగల్ కేసు ఏమొద్దు, మనం వెళ్ళాము. దాని గురించే ఇది కోవిడ్ వల్ల అయిందా, నాన్ కోవిడా, వ్యాక్సిన్ వల్ల అయిందా, రకరకాలుగా ప్రశ్నలు. వ్యాక్సిన్తో క్యాన్సర్స్ వస్తాయా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వాలంటీర్ గ్రూప్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కొన్ని ఇమేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో సడన్ డెత్ అయిందంటే మనం పోయి యాంజియోగ్రామ్ చేసుకుంటాం. కొన్ని స్టడీలు మేము కూడా మన హాస్పిటల్లో కండక్ట్ చేయాలనుకుంటున్నాము. కోవిడ్ తర్వాత, సివిఆర్ కోవిడ్ ఉన్న తర్వాత కొంతమంది సడన్గా చనిపోతారు. వాళ్ళకి కార్డియాక్ నార్మల్ అని మనం డిసైడ్ చేసింటే వాళ్ళకి కార్డియాక్ MRI అని ఉంటుంది. వి డూ దోస్ టెస్ట్ అండి. దాంట్లో మనకు మీరు అడిగింది రీజన్, నేను చెప్పేది సొల్యూషన్. రెండిటికి ఎక్కడ తేడా వస్తుందంటే అండి, రీజన్ తెలుసుకోవడానికి ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆయన యాక్టివిటీ బట్టి మనం ఒక బ్రాండ్ ముద్రను వితౌట్ ఎవిడెన్స్ వేసేస్తాం. అరే ఈయనకు సడన్గా స్ట్రోక్ వచ్చింది, లేకుంటే భయపడి మనము తెలియకపోయిన టెస్ట్లో ఇక్కడ ఒక ప్యాకేజ్లో ఇది ఎక్కడ డిస్కౌంట్ ఉంది అది కనుక్కొని చేసేసుకుంటాం. దట్ డస్ నాట్ గివెన్ గోయింగ్ టు ఎ ప్రాపర్ పర్సన్ ఫర్ ఎవాల్యుయేషన్. ఈ సడన్ కార్డియాక్ డెత్ డిసీజ్ వలన, జెనెటిక్స్ వలన, కొన్ని చాలా సిండ్రోమ్స్ ఉన్నాయి, హాకమ్ అని, అథ్లీట్స్లో ఉన్నాయని సడన్ డెత్స్ అయ్యేటివి, దర్ మెనీ మెడికల్ కండిషన్స్ అదా అని మనం ఎక్కడ ఎవాల్యుయేట్ చేయం. అది మనకు మేజర్ ప్రాబ్లం. అందుకే కార్డియాక్ MRI కోవిడ్ పేషెంట్స్ తర్వాత, ఇట్స్ ఎ బిగ్ ట్రయల్ వెట్ వీ గోయింగ్ టు ట్రై ఇట్ అప్. కార్డియాక్ MRIలో మనకు స్కార్ అనేది తెలుస్తుంది.
ఆ స్కార్ ఏమైనా ఉంటే హార్ట్ వెజల్స్ నార్మల్ ఉంటే సో వీ కెన్ బ్యాంక్ ఇట్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ ఆర్ కోవిడ్ అని. సో వాళ్ళకి మనకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, పేస్ మేకర్ ఉన్నాయి, దెర్ ఈస్ మచ్ మోర్ మొడాలిటీస్ టు ప్రివెంట్ దిస్. సో రఫ్గా మీరు అడిగిన క్వశ్చన్కి వాట్ కెన్ బి ద రీజన్స్ జనాలు తెలిసిన రీజన్స్ నేను కూడా చెప్పొచ్చు. కానీ దాన్ని కాకుండా సడన్ కార్డియక్ ఎనీ సిమ్టమ్, ఇట్ కెన్ బి షోల్డర్ పెయిన్ ఆల్సో, గో నియర్ బై హెల్త్ సెంటర్. ఎనీ అబ్నార్మల్ థింగ్, స్వెట్టింగ్, మీరే షుగర్ లో అయింది, మీరే బీపీ లో అయింది అని కాలు ఎత్తి పైన కూర్చోవడము, ఏదో షుగర్ నీళ్ళు దాచుకొని తీసేసుకోవడము, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయి మేము ఈసీ తీయించుకోవడం, అది కాదు. యూ హ్యావ్ టు రీచ్ అ ప్రాపర్ మెడికల్ సిస్టమ్. నాకు జరగంది ఈరోజు జరుగుతుంది. సో హోల్ స్టోరీ ఏంటంటే వన్ ఆఫ్ ది అదర్ అలార్మింగ్ సిమ్టమ్ అయితే ఉంటుందండి. ఆ అవేర్నెస్ మనకుండి ఈరోజు చిన్న స్వెట్టింగ్ జరిగింది, అది నిన్న లేకున్నట్టు డెప్త్గా వెళ్ళలేమంటలేను, కానీ ట్రస్టబుల్ సమ్ డిగ్రీ, సమ్ హూ కెన్ గివ్ ఎ బెటర్ అడ్వైస్ మీరు అప్రోచ్ అవ్వాలి. దట్ కెన్ బి ఎనీ మోడ్ ఆఫ్ హెల్త్ సిస్టమ్. That can be a family doctor, that can be a government hospital, that can be a trust hospital, that can be a private hospital. But you should be accessible to the grow and reach a health system rather than don't analyze yourself. నాకు ఇది అన్నం తినడం లేట్ అయింది అందుకే స్వెట్టింగ్స్ వచ్చాయి, సడన్గా చాలామంది చూస్తారు ప్యానిక్ అటాక్ అయింది, సొంతంగా కొంతమంది యాంగ్జైటీ డ్రగ్స్ వాడతారు, అది అవాయిడ్ చేయండి. సో డాక్టర్, మీరు 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు సో ఫీల్డ్లో. సో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ని అప్రోచ్ అయినరు. కొందరు సైకలాజికల్గా ఫీల్ అయ్యి వచ్చే వాళ్ళు ఉంటారు, కొందరు రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ అయ్యి ఆ జబ్బుని ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఈ 14 years ఆఫ్ మీ జర్నీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ రేషియో ఎట్లున్నది ఏంటి? రైట్ అండి. I practice usually అండి 18 to 20 hours a day. I am more connected to my patients. There is ఏ పేషెంట్ స్ట్రెస్తో వచ్చాడా, సైకాలజీతో వచ్చాడా, ఫిజియాలజీతో వచ్చాడా, పెథాలజీతో వచ్చాడా డిమార్కేట్ చేయకుండా పేషెంట్గా చూసి ఈయన భయపడుతున్నాడు, ఈయన వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికో హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఈయనకు వస్తాడని భయపడుతున్నాడు, ఏ పేషెంట్ని క్యాజువల్గా తీసుకోకుండా ప్రతి పేషెంట్కి ఒక అబ్నార్మల్ యాంగిల్లో చూస్తే వీ వోంట్ మిస్ ఎనీథింగ్. కొంతమందికి ఓవర్ ఇన్వెస్టిగేట్ కావచ్చు, ఏ డాక్టర్ చాలా టెస్ట్ చేయించేసిండు, కొంతమందికి అండర్ వాల్యుయేషన్ కాకుండా కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకొని రకరకాలుగా అండి. రైట్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్, అవర్ హాస్పిటల్ డిడ్ అ ఆల్మోస్ట్ 2 maximum number of COVID patients with all varieties, with black fungus, with cardiac arrest, with so many of cancers related to that. We did it a day. My experience in dengue in 2015 to 17 with tribe of ande we had అంటే ఆ వచ్చిన స్ట్రెయిన్ ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదండి. అంటే ఈ ట్రాన్సిట్ జర్నీలో ఎవ్రీ ఇయర్ నేను పబ్లిక్ అవేర్నెస్ చూసి నేర్చుకునేది ఏంటి అంటే అవేర్నెస్ ప్రతి ఇయర్ పెరుగుతుంది జనాలకి. 2017 అయిన డెంగ్యూ పేషెంట్కి మళ్ళీ డెంగ్యూ వచ్చింటుంది, మళ్ళీ మన దగ్గర వచ్చింటుంది. ఆయన అవేర్నెస్తోనే వస్తున్నాడు, సార్ నా ప్లేట్లెట్ తగ్గితే ఇది నేను ప్లేట్లెట్స్ అరేంజ్ చేసుకోవాలా, దీనికి రియాక్షన్ అయితే ఆర్డీపీ ఎస్డిపి అని ఉంటుంది, సింగిల్ డోనారు ర్యాండమ్ ప్లాస్మా. ఆ అవేర్నెస్తో చూస్తున్నాను జనాల్లో. దెర్ ఇస్ మోర్ ఆఫ్ అవేర్నెస్ నౌ దట్ మేక్స్ అవర్ జాబ్ మచ్ మోర్ ఈజియర్ కాదండి, టఫర్. బికాజ్ మనం వాళ్ళని కన్విన్స్ చేయాలా, వాళ్ళ రీచ్కి కొన్ని ఇగ్నోరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని సూపర్ ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, దాన్ని రీచ్ అవ్వడానికి వీ ట్రై టు ఎన్హాన్స్, వీ గెట్ అప్డేటెడ్ ఎవ్రీ డే బేస్డ్ ఆన్ అపోజిట్ పర్సన్స్. అది ఇట్ కెన్ బి ఫార్మ్ ఆఫ్ అ మీడియా ఆల్సో టు గివ్ ఎక్సలెంట్ సర్వీసెస్. ఎక్సలెన్స్ వాజ్ అన్ ఆప్షన్ అండి, నౌ ఇట్స్ ఎ కంపల్షన్. Otherwise, without excellency, compulsion, you can't maintain that image and brand and the trust what the people have on us. Yes, so lot of information and lot of awareness icharu my interview lo, and thank you so much, doctor. Thank you. Yes, that's all about diabetics నుంచి మనము ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అండ్ డెంగ్యూ వచ్చిన వాళ్ళ దగ్గర మనం ట్రావెల్ చేస్తే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, డెంగ్యూతో పేషెంట్స్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలని బోలెడ్ ఇన్ఫర్మేషన్ మనకు డాక్టర్ ప్రవీణ్ చెప్పారు ఫ్రమ్ కిమ్స్ సికింద్రాబాద్.